వరములు ఉన్న దైవజనుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్న దైవజనుడు ప్రార్థన చేస్తే నా జీవితం మారిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. నీ హృదయం దేవుని యందు సరైనదిగా లేకపోతే, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా నువ్వు లోబడకపోతే, ఎంత గొప్ప దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినను అని అంటున్నాడు. ఒక సందర్భంలో ఇర్మియా ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడు? మోషే సమూయేలు తిరిగి వచ్చి వీరి నిమిత్తం ప్రార్థన చేసినా వీరిని అంగీకరించుట నాకు మనస్సు లేదు అని. మరొక సందర్భంలో నోవాహు, దానియేలు, యోబు అని వారు కూడా వారి నీతిని బట్టి వారు మాత్రమే రక్షించబడగలరు కానీ ఇలా హృదయాన్ని కఠినపరుచుకుని ఆయన మాటలు నిర్లక్ష్య పెట్టి గద్దింపుకు లోబడకుండా భ్రష్టులైన వారి కొరకు నోవాహు, దానియేలు, యోబు అని వారు ప్రార్థన చేసినా వారిని రక్షించలేరు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంత గొప్ప సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచించకుండా దేవునికి యోగ్యంగా యథార్థంగా ఉండి నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అని ఆలోచించాలి.